జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ గెలుపు 4 లక్షల ఓట్లు తీర్పు కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల తీర్పని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన జూబ్లీహిల్స్ గెలుపు సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డోలు వాయించి బాణసంచా కాల్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తల్లి సోనియమ్మ మిగులు రాష్ట్రం ఇస్తే మిగులు రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా దాచుకొని తెలంగాణను అప్పులు చేసి పేదోడికి సొంతింటి కళలు ఇవ్వలే, పేదోడికి రేషన్ కార్డు ఇవ్వలే, పేదోడికి సన్న బియ్యం ఇవ్వలే, పేదోడికి 200 యూనిట్ల కరెంట్ ఇవ్వలే, మహిళలకు ఆత్మ గౌరవం లేదు. ఆ ప్రభుత్వంలో మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళలకు పెద్దపీట వేసినాం, రైతులకు పెద్దపీట వేసినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, యువతకు పెద్దపీట వేసినాం. ఇలా అన్ని రంగాల్లో మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు పెద్ద ఎత్తున సంక్షేమాలు అందిస్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఈ భారీ మెజార్టీ వచ్చింది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ రేవంత్ అన్న బాటలు నడిచి ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నకు పట్టం కట్టే విధంగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నాయి. ఇలా ఆ కేటీఆర్ అవాక్కులు చవాక్కులు వేలిండు, మీ ప్రజలకు రెఫరెండం అన్నాడు, మరి అలా చెంప చెల్లుమనే విధంగా గుయ్యమనే విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటికైనా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ 10 ఏళ్ల విధ్వంసాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి పూడ్చుకుంటూ మీరు అయినటువంటి సంక్షేమాలు, మీరు అయినటువంటి అభివృద్ధి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారు. మొన్ననే కంటోన్మెంట్, ఇలా జూబ్లీహిల్స్, రేపు స్థానిక సంస్థల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇలా యావత్ తెలంగాణ సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకమైన కార్యకర్తలకు, నాయకులకు, జూబ్లీహిల్స్ ఓటేసినటువంటి ప్రజలకు 2 చేతులు జోడించి